దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చూచుచున్న దేవుడు మినిస్ట్రీ మరి ఈ దిన వాగ్దానము దీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు బైబిల్ గ్రంథములో తిత్యుపదేశ కాండము 32వ అధ్యాయం 12వ వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా మాత్రము వాణిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళల్లో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు. గమనించండి, మరి యెహోవా మాత్రము వాణిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళల్లో ఏ దేవుడు కూడా ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెను, పొలములో పంట వానికి తినిపించెను. హల్లెలూయా. గమనించండి, దేవుడు మరి ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము మరి యెహోవా మాత్రము వాణిని నడిపించెను. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఇజ్రాయేలీల ప్రజలను నడిపించాడు. దేవుడు నిన్ను నడిపించి బలపరుస్తాడు ఆయన. చూడండి, ఎలా నడవాలి, ఈ జీవితం ఎలా కొనసాగిస్తుంది, ఈ యొక్క మరి జీవిత యాత్ర, లోకయాత్ర ఎలా ముగిస్తాము, పరిస్థితులు భారమైనవి, లోకములో భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ మేము ఎలా చేయగలము అనేటువంటి ఆలోచన ఎంతోమందికి ఉంటుంది ప్రియులారా. అయితే ఇలాంటి ఆలోచనలలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నడిపిస్తా. హల్లెలూయా. కాబట్టి ఆయన నడిపించగలిగిన వాడు, ఆయన దేవుడై ఉన్నాడు. మరి యెహోవా మాత్రము వాణిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళల్లో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు. దేవుడు ఒక్కడే. అనాది కాలంలో మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. ఒక్క మనిషిని, ఆదామును దేవుడు తయారు చేసి ఆ తర్వాత ఆదాములో నుంచి ఒక పక్కటెముకను, మాంసమును తీసి అవ్వను తయారు చేశాడు. ఆ సంతతిలో నుంచే మనుషులందరూ ఈ దినము ఎదిగి ఫలించారు ప్రియులారా. అయితే మరి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను మరి కాపాడి బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నీకు భోజనం పెట్టి నిన్ను పోషించి పెంచుతూ ఉన్నాడు. నువ్వు పేల్చుకునే గాలి ఆయనదే, నువ్వు త్రాగే నీరు ఆయనదే, నువ్వు తినే భోజనము ఆయనదే, సమస్తము కూడా ఆయనదే. కాబట్టి మరి ఆయన అంటూ ఉన్నాడు, వాణిని నేను నడిపిస్తాను అని. నువ్వు ఎవరైనా సరే దేవుని దృష్టిలో మరి నువ్వొక మనిషివి, నువ్వొక దేవుని బిడ్డవి. దేవుని పిల్లలు ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అయి ఉన్నావు కనుక ఆయన నిన్ను పోషిస్తున్నాడు కనుక ఆయన నిన్ను నడిపిస్తాను అని చెప్తా ఉన్నాడు. లేదు, నేను నడుస్తున్నా, ఈ లోకములో ఇంకా ఎవరో ఉన్నారు, నాకెవరో సాయం చేస్తారనుకుంటే నీ అవివేకము. సాయము చేయగలిగిన దేవుడు ఒక్కడే, ఆయన ఆకాశమందు ఉన్నాడు. బైబిల్లో చాలామంది భక్తులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దావీదు అంటున్నాడు, తనకిష్టమైనట్లు సమస్తమును చేయుచున్నాడు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నడిపించి ఏం చేస్తాడు, మరలా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించేను. ఉన్నత స్థలాలకు నిన్ను తీసుకొని వెళతాడు ఆయన, ఉన్నత స్థలాలకు నిన్ను ఎక్కిస్తాడు ఆయన. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించేను, పొలములో పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను, చెక్కుముకి రాతిబండ నుండి నూనెను అతనికి జూరించేను.
చూడండి, గమనించండి. పొలములో పంట తినిపిస్తూ ఉన్నాడు. కొండబండ నుండి, చెక్కుముక్కి రాతి బండ నుండి తేనెను అతనికి మరి జుర్రించెను. అయితే నీకు తేనె ఇస్తున్నాడు, పొలములో పంట ఇస్తున్నాడు, మరి కావలసిన ఎంతో మంచి మంచి పదార్థములు నీకు ఆయన ఇస్తున్నాడు. దేవుడిచ్చినవి అన్ని తిని ఏదో నేను చేసుకున్నా నేను కష్టపడ్డానంటే కుదరదు. నువ్వు కష్టపడ్డానికే దేవుడు నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, నువ్వు 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు నీకు, ఇవన్నీ చేసుకోవాలని. అయితే నాదే అని, నేనే అని అతిశయపడితే కష్టం ప్రియులరా. దేవుని మీద భారం వేసి, దేవుడు ఉన్నాడని, ఆయన సాయము చేస్తాడని, ఆయన నడిపిస్తాడని నువ్వు ఈ దినము నమ్మాలి. అంతేకాదు ఆయన భోజనం పెడుతున్నాడని నమ్మాలి. అంతేకాదు సమస్త పదార్థములు నా కోసం ఇచ్చాడని నువ్వు నమ్మాలి. దేవుని దృష్టిలో సమస్త జంతువుల కంటే మానవుడు విలువైనవాడు, ఎక్కువైనవాడు. కాబట్టి ఈ మనిషికి దేవుడు అన్ని సదుపాయములు కలుగు చేస్తున్నాడు. కనుక ఈ మనిషి దేవుని మాట వినాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తా, నీకు సాయం చేస్తా, నీకు భోజనం పెడతా. ఇక్కడ ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలును, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పోటేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చాను. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, గొర్రె మేకల పచ్చిపాలును, ఆవు మజ్జిగను, బాషాను పోటేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చాను. ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, పెట్టాడు, తినిపించాడు, నడిపించాడు. ఈ రోజు కూడా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నీకు తినిపిస్తూ ఉన్నాడు, ఆయన సాయం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆరోగ్యంతో ఉన్నావంటే ఆయన ఇచ్చిన కృప. ఈరోజు నువ్వు ఆస్తిపరుడు అయ్యావంటే ఆయన ఇచ్చిన కృప. ఈరోజు గర్భఫలము నీకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయన ఇచ్చిన కృప. ఇవన్నీ కూడా ఆయన చేశాడని నమ్మితే నిన్నింకా ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కిస్తాడు. నీకింకా ఎంతో సాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకోవాలా. ఇవన్నీ తిన్నవాళ్ళు ఏం చేశారట? నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము, ఎసురును క్రొవ్విన వాడవై కారు జాడించెను. ఈరోజు చూడండి, మత్తు పానీయములో ఉండి అహంకారముతో, లేక పాపములో ఉండి అహంకారముతో పెద్దలను ధిక్కరించి, దేవుణ్ణి ధిక్కరించి, మరి కొవ్వు బలిసి మధుడవైనావని చెప్పి వాక్యం ఉంది ఇక్కడ. అలా కాకుండా ప్రియులరా, దేవుని వైపు చూచి ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని తిని తృప్తిపడి ఆయన నడిపిస్తున్నాడని నమ్మి కంచె వేసుకొని రక్షణ పొంది ప్రార్థనలో ఉంటే ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇచ్చినవన్నీ ఆయనే ఇంకా చేస్తాడు. ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యము మీ అందరి వినికిల్లో ఆయన నీరు కట్టి పల్లింప చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల దేవా, కృప కలిగిన యేసయ్యా, మహోన్నతుడు అయిన తండ్రి, ఇదిగో ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరుచుకోండి. నీ ఆత్మ చేత నింపండి, కృప చేత నింపండి, దీవెన చేత నింపండి. ఇదిగో మరి ఈ దిన వాగ్దానం మీ బిడ్డలకు దయచేయండి నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలను బలపరిచి గొప్ప కార్యములు చేసి మీరు మహిమ పొందుమని స్తోత్రాలు చెల్లిస్తూ మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి వారి గర్భఫలము, భూఫలము, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలను దీవించి ఆశీర్వదించి గొప్ప చేయమని యేసు నామమున చీకటి సమూహములను, తెగుళ్లను దూరపరుస్తున్నా, వాటిని బంధిస్తున్నా, స్వస్థతనిచ్చి కాపాడి బలపరచమని వాగ్దానములు
దయచేసి నెరవేర్చి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.